హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ముందుగా మనం దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నాం కదా. మరి దీపావళి అయిన తర్వాత 4వ రోజున చవితి తిథి వస్తుంది. మరి ఆ చవితి తిథినే నాగుల చవితి అని అంటారు. మరి నాగుల చవితి రోజున అద్భుతమైనటువంటి నాగుల చవితి పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, మరి నాగదేవతకు అనుగ్రహానికి ఏ విధంగా మనం పాత్రలు అవ్వాలి అనేది ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోని లైక్ చేసేయండి. మా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే నాగుల చవితికి సంబంధించినటువంటి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మరి నాగుల చవితి వచ్చేసింది, రేపే నాగుల చవితి అనమాట. 2025 సంవత్సరానికి సంబంధించి మరి కార్తీక మాసంలో వచ్చేటువంటి చవితిని నాగుల చవితిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అద్భుతంగా మరి నాగారాధన చేస్తూ ఉంటారు కదా. మరి అటువంటి నాగుల చవితి రోజున మనందరం చేసేటువంటి పని ఏంటి? నార్మల్గా అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళి నాగుల చవితి దగ్గరికి వెళ్ళి నాగుల పుట్టల దగ్గరికి వెళ్ళి మరి పాలు పోస్తూ ఉంటారు కదా. అసలు ఆ పాలు పోసి మరి నాగ పుట్టకి పూజ చేసి మరి నాగేంద్రుడి వారికి పూజ చేసి అలాగే నాగ ప్రతిష్ఠకైతే పూజ అయితే చేయాలి. అది సాంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతి. మరి అటువంటి నాగుల చవితి రోజున నాగుల పుట్టలో పాలు పోసి మరి పూజ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది అనాదిగా సాంప్రదాయాన్ని అయితే మనందరికీ కూడా తెలియపరుస్తుంది అనమాట. అంటే నాగుల పుట్టలో ఉన్నటువంటి పాముకి మనం పూజ చేస్తామని అనుకుంటాం, కానీ నాగేంద్రుడికి మరి నాగదేవతల అందరికీ కూడా వారి యొక్క భక్తి కోసం అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటారనమాట. మరి ఆ విధంగా నాగుల చవితి రోజున మనం పోసేటువంటి కొన్ని పాలు అలాగే ఆ యొక్క చిమ్నీ ప్రసాదం ఏదైతే ఉంటుందో, మనం చిమ్నీ ప్రసాదం చేస్తారు కదా నువ్వులతో చిమ్నీ ప్రసాదం, ఆ ప్రసాదం పెట్టే ప్రసాదం, అలాగే ఆ రోజున చాలామంది నాగుల బట్ట అనేది తీసుకొచ్చి ఎర్ర కలర్ బట్ట ఉంటుంది కదా, ఎర్ర కలర్ గుడ్డ, అది తీసుకొచ్చి నాగబుట్ట మీద వేస్తూ ఉంటారనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే నాగదేవత అనుగ్రహం కలుగుతుంది. మరి నాగదేవత అనుగ్రహం ఎందుకు కలగాలి అని మీరు అడగచ్చేమో. నాగదేవత యొక్క అనుగ్రహం ఉంటే, నాగేంద్ర వారి అనుగ్రహం ఉంటే కనుక మనకి సకాలంలో సంతానం కలుగుతుంది. అలాగే మనకున్నటువంటి దోషాలన్నీ పోతాయి. నాగదోషాలు కుజ దోషాలు అలాగే మరి ఇంకా వివిధ రకాలైనటువంటి నాగేంద్ర వారికి సంబంధించిన దోషాలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి. అలాగే ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడైనా డైరెక్ట్గా మీకు ఎప్పుడైనా పాము కనిపించింది అనుకోండి, పెద్ద పెద్ద పాములు కనిపిస్తూ ఉంటాయి కదా మనం వెళ్తున్న దారిలో, మరి అలా కనిపించినా మరి అవి మనం ఏమీ చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోయే విధంగా, మనల్ని ఏమీ చేయకుండా పక్క నుంచి దయతలు చేవి పక్కకి నుంచి వెళ్ళిపోయే విధంగా అయితే అవ్వడానికి మనం నాగుల చవితి రోజున నాగేంద్రుల వారిని పూజిస్తామన్నమాట. అంటే మనం పుట్టలో పాలు పోసినా మరి మనం ప్రసాదం పెట్టినా మరి అలా విధంగా ఎర్రబట్ట కప్పి మరి నాగేంద్రుల వారి కోసం అద్భుతంగా మరి ఈ రోజు నాడు నాగేంద్రుల వారిని పూజించినా కూడా మనకి పాముల నుంచి కలిగే దోషాలు అలాగే పిల్లల పుట్టలేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే ఈ విధంగా పూజ చేయడం వల్ల మనకి నాగుల యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా పోసేటువంటి పాలలోను అలాగే పెట్టే ప్రసాదంలోను అలాగే మనం చేసేటువంటి ఆ యొక్క పసుపు కుంకుమ కూడా ఆ యొక్క పుట్ట మీద చల్లి మరి ఆ యొక్క పుట్టకి పూజ చేసి ఆ రోజైతే అందరూ ఉపవాసం ఉండి మరి సాయంత్రం ఒంటి పూటతో ఉండి సాయంత్రం టిఫిన్ చేస్తూ ఉంటారు కదా. మరి ఆ విధంగా ఉపవాసంతో నాగేంద్రుల వారిని ఆరాధించడం వలన నాగశక్తులు అనేవి మనకి యాక్టివేట్గా ఉంటాయి అన్నమాట ఆ రోజు. అలా యాక్టివేట్గా ఉన్న వాటి యొక్క అనుగ్రహం మన మీద కలిగితే మనకి ఏ దోషాలు ఉండవని చెప్పేసి పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలా కొంతమంది ఈ మధ్యన ప్రచారం తీసుకొచ్చారు ఏంటంటే పాముకు పాలు పడవంటే పాము పాలు తాగుతుందా, అలాగే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే అనవసరంగా వెళ్ళి అక్కడ పుట్టని డ్యామేజ్ చేస్తున్నారని అలాగే మరి ఈ విధంగా మూఢనమ్మకాల పేరుతో ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి చాలామంది అయితే హిందూ వ్యతిరేకవాదులు పూజలు అంటే నచ్చిన వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. కానీ ఎవరెన్ని చెప్పినా కానీ మన సాంప్రదాయాన్ని వదలకుండా మనం మన యొక్క నాగేంద్రుల వారిని పూజించుకున్నటువంటి చవితి రోజున కానీ అలాగే నాగపంచమి రోజున కానీ మనందరం కూడా ఈ విధంగా చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా మంచి జరుగుతుంది. ఏ విధంగానో చెప్పనా, మరి మనం పాములని ఆరాధించడం వలన మనకున్న దోషాలు పోతాయి అనుకుంటాం, నాగేంద్రుల వారి అనుగ్రహం కలుగుతుందని అనుకున్నాం. మరి అనుగ్రహం కలుగుతుంది అంటే అది అందరికీ కలుగుతుంది కదండి, ఒక్కరికి కాదు కదా. సో ఈ విధంగా మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మనం రక్షించడానికి అలాగే మనం ఏం చేయాలి అని అంటే లీటర్ల పాలు కాకుండా ఒక్కొక్కరు ఒక గ్లాసుతో కొన్ని పాలు అలాగే చాలామందిని చూస్తే గుడ్లు కూడా దాంట్లోనే వేసేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా గుడ్లని కొట్టకుండా
మరి పుట్ట లోపలికి వేయకుండా పుట్ట పైనుంచి మరి మీరైతే నమస్కారం చేసుకుని ఆ యొక్క నాగేంద్ర వారి అనుగ్రహాన్ని అయితే పొందండి. అలాగే ఈ నాగుల చవితికి వచ్చేటువంటి ఈ యొక్క తిథి రోజున మరి మనం నాగేంద్ర వారిని ఆరాధించుకోవాలనుకున్నాం కదా, సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధన చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి అయితే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా మనందరం కూడా మరి నాగుల చవితి రోజున చేసుకున్నటువంటి అద్భుతమైన పూజ వెనకాల శివానుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శివుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కదా అన్ని పూజలు జరుగుతాయి. సో శివుడి యొక్క ఆభరణంగా నాగేంద్రుల వారు ఉంటారు కాబట్టి శివానుగ్రహం కలుగుతుంది. అలాగే మనకి నాగేంద్రుల వారి అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుందన్నమాట. అందుకే మరి మనం ఈ యొక్క నాగుల చవితి రోజున అద్భుతంగా పొట్టలో పాలు పోయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే నాగేంద్రుని పూజించడం, అలాగే నాగం సంబంధించినటువంటి కవచాలు కానీ స్తోత్రాలు కానీ చదువుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం విశేషంగా జరుగుతూ ఉంటుంది రేపటి రోజున. నాకు తెలిసినంత మటుకు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా చేయని వారు ఉంటారండి. చాలామందికి ఈ యొక్క నాగుల చవితి అంటే ఎంతో ఇష్టం. అలాగే చిన్నప్పటి నుంచి కూడా పొట్ట దగ్గర బాణసంచా కాల్చడానికి దీపావళి రోజు సామాగ్రి కొంచెం ఉంచుకుంటూ ఉంటారు కదా, మరి అలా ఉంచుకున్న సామాగ్రిని పుట్టకి దూరంగా కాల్చండి. ఎందుకంటే పాములు కూడా భయపడుతూ ఉంటాయి కదా శబ్దాలకి, కాబట్టి వాటిని భయపెట్టకుండా పక్కన పుట్టకు దూరంగా బాణసంచా కాల్చుకొని హ్యాపీగా పుట్ట దగ్గర ఎంజాయ్ చేసి మరి అద్భుతంగా ఆ యొక్క పూజ చేసి అద్భుతంగా ఆ యొక్క నాగేంద్ర వారి పూజను ఆస్వాదించి మీరు అందరూ కూడా రావాలి ఈ రోజున. మరి రేపటి రోజున తిథి అనేది సాయంత్రం వరకు ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా సాయంత్రంలోపు ఎప్పుడైనా సరే పుట్టకెళ్ళి పాలు పోసి మరి ఆ యొక్క నాగ ప్రతిష్టలు ఉంటే నాగ ప్రతిష్టలకి మరి పసుపు కుంకుమ రాసి పాలు పోసి అద్భుతంగా చేసి ఈ యొక్క నాగుల చవితిని సెలబ్రేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క నాగుల చవితి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఇదేనండి. నాగశక్తి యాక్టివేట్గా ఉన్న రోజున నాగేంద్రుల వారిని పూజించుకున్నట్లయితే కనుక ఆ యొక్క అనుగ్రహం మనకుంటే అన్ని సకాలంలో జరగవలసిన పనులు సకాలంలో జరుగుతాయి. మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట. కొంతమందికి చూసుకుంటే కనుక మరి కళ్ళలో పెద్ద పెద్ద పాములు కనబడుతూ ఉంటాయి అనమాట. అలా కనబడినప్పుడు మనం భయభ్రాంతులకు గురవుతాం. అలా అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇటువంటి రోజున మరి నాగుల చవితి రోజున ఇలా పూజ చేసుకుంటే అటువంటి అన్నీ కూడా కళ్ళలోకి రావు. అలాగే మనకి ఎదురుపడినా కానీ మనం ఒకవేళ అనుకోకుండా ఎప్పుడైనా పామును తొక్కినా కానీ అవి మనల్ని చూసి పక్కకి వెళ్ళిపోతాయి కనుక మనం మీదకి రావు అనమాట. ఎప్పుడైతే మనం ఈ విధంగా నాగుల చవితి రోజున పూజ చేసుకుంటామో, నాగ పంచమి రోజున పూజ చేస్తామో, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పూజ చేస్తామో అవన్నీ దోషాలు కూడా మనకైతే తొలగిపోతాయి. మీ అందరికీ తెలుసు సుబ్రహ్మణ్య స్వామి వారు ఆరాధన చేస్తే మరి మనకి నాగదోషాలు తొలగిపోతాయని. మెయిన్గా ఈ నాగదోషాలు తొలగడానికి అలాగే నాగుల యొక్క అనుగ్రహం మన మీద ఉండి సంతానం కలగడానికి ఇవన్నిటికీ కూడా మరి ఈరోజు అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అందుకే ఈ రోజున విశేషంగా అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఆ యొక్క నాగుల యొక్క శక్తిని ఆరాధించి ఆ యొక్క కృపని మనందరి మీదగా ఉంచడానికి అయితే చేస్తూ ఉంటారనమాట. మరి ఇది ఫ్రెండ్స్ నాగుల చవితి వెనకాల ఉన్నటువంటి అద్భుతమైన రహస్యం, పూజా విధానం. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని అయితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.